ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే జ్ఞానాన్ని ఎవరు పొందాలి అనుకుంటారో వారు తప్పనిసరిగా 3 రకాలైనటువంటి సుగుణాలను కలిగి ఉండాలి కదా. మంచి గుణాలు అవి ఏమిటి? శ్రద్ధ, తదేకనిష్ట, ఇంద్రియ నిగ్రహము. ఇది లేకపోతే, ఈ 3 లేకపోతే వారు జ్ఞానాన్ని పొందలేరు. ఏ కార్యమునందైనా సరే శ్రద్ధ అధికంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి గొప్ప ఫలితాలు చేకూరి వస్తాయి. గురువునందు కానీ, దైవమునందు కానీ, శాస్త్రమునందు కానీ, అంటే మహనీయులు చెప్పేటువంటిది మన యొక్క బాగు కోసమే, దైవం నందు మనకి హితము జరగడం కోసమే, సత్యాస్త్రాలు బోధించేటువంటివి దైవస్వరూపాన్ని చూపించడం కోసమే అని జీవునికి ఎంతంత శ్రద్ధ అధికంగా ఉంటుందో అంతంత గొప్పవైనటువంటి ఫలాలను వారి వలన అతడు పొందగలుగుతూనే ఉంటాడు. ఇది తప్పకుండా మేలు కలిగిస్తూ ఉంది అనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి విశ్వాసము చేత సాధనను ఉపక్రమించాలే కానీ ఇది అవుతుందో కాదో, ఇది సిద్ధిస్తుందో లేదో, దీని వలన మేలు ఉంటుందో రాదో అనే సందిగ్ధ స్థితి అనేది ఉండకూడదు కదా. కాబట్టి శ్రద్ధ అనేటువంటి సుగుణము గీత యందు పలుతావులా కూడా చెప్పబడి ఉన్నది. ఇక 2వ సుగుణం ఏమిటి అంటే తత్పరత్వము. దాని యందు మమేకమై ఉండడం, ఒకటే అయినటువంటి నిష్ఠ, తదేక ధ్యానము, పట్టుదలతోటి ఏకాగ్రతతోటి తదేకమైనటువంటి చింతన చేత జ్ఞానాన్ని సాధించుకోవాలి. శరీరము, వాక్కు, మనసు, ఈ 3 అంటే మనోవాక్కాయ కర్మలు అనబడేటువంటి ఈ యొక్క అంటే మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత చేయబడేటువంటి ఇది త్రికరణము అని చెప్తాం. ఈ త్రికరణ శుద్ధిగా ఆ కార్యమునందే సంలగ్నం కావాలి, ఇతర కార్యాలు తగ్గించుకోవాలి. అప్పుడు ఈ జ్ఞానప్రాప్తి రూపమైనటువంటి ఏకైక కార్యమునందే చిత్తాన్ని కేంద్రీకరించాలి. చిత్తం యొక్క శక్తులన్నీ కూడా చిన్న భిన్నాలు కాక ఒకే వస్తువునందు ప్రసరించినట్లయితే అప్పుడు అఖండమైనటువంటి శక్తి అనేది ఉత్పన్నం అవడంతో పాటు ఇక ఆ ఉత్పన్నమయ్యేటువంటి లక్ష్యాన్ని అది మనకి చాలా సమీపానికి దగ్గరకు తీసుకొస్తుంది. కాబట్టి మనసును దృశ్య విషయాల నుండి మరల్చాలి, పరమార్థమైనటువంటి విచారణ వైపుకు పారమార్థిక చింతతో త్రిప్పాలి, తదేకమైనటువంటి నిష్ఠతోటి దానిని సాధించుకోవాలి. అప్పుడే కదా జ్ఞానము శీఘ్రంగా సిద్ధిస్తుంది అని చెబుతూ జ్ఞానప్రాప్తికి 3వ అవసరం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియముల ద్వారా మనసు మరి బయట ప్రపంచం వైపుకు పరిగెడుతూ ఆ యొక్క దృశ్యమాన విషయాల మీద వ్రాలిపోతూ ఉంటుంది. అలా ఉన్నట్లయితే హృదయాంతర్గతంగా ఉండి జడప్రాయమైన శరీరాలను చేతనావంతంగా చేసేటువంటి ఆత్మ ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో అది అంతర్గతంగా, హృదయాంతర్గతంగా, హృదయం లోపల ఉన్నది, అనువర్తిస్తున్నది అనేటువంటి విషయం జరిగిపోయిన కాలమందు తెలీదు, జరుగుతూ ఉన్న కాలమనందు తెలీదు, జరగబోయేటువంటి కాలాల యందు కూడా తెలియదు. ఎందుకు? వాడు అంతర్ముఖంగా మళ్ళినప్పుడు అంతర్ముఖంగా ఏమి జరుగుతుందో తెలియగలుగుతాడు. వాడు బయట విషయాల వైపు మళ్ళీపోయినప్పుడు లోపల అంతర్గతంగా ఉన్న విషయం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఇంకా
అప్పుడు జ్ఞాననిష్టయందు ఏకాగ్రత అనేటువంటిది దృశ్యమాన వస్తువుల మీద తిరిగేటప్పుడు ఇక్కడ జ్ఞాననిష్టయందు ఏకాగ్రత అనేది సంభవిస్తుందా? సంభవించదు. కాబట్టి మనకి ఏమని చెప్తూ ఉన్నారు పరమాత్మ? అంతర్ముఖత్వాన్ని అవలంబించాలి అని కదా. అది ఎలా సాధ్యపడుతుంది? ఇంద్రియ నిగ్రహం లేకుండా సాధ్యపడుతుందా? ఎప్పటికీ సిద్ధించదు. కాబట్టి జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే ఆత్మ సాక్షాత్కారానికి ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది. అంటే ఇక్కడ ఇంద్రియాలను లెస్సగా నిగ్రహించాలి అనే కదా, సామాన్యమైనటువంటి నిగ్రహము చాలదు అనే కదా చెప్తూ ఉన్నది. సాధకునకు ఇంద్రియాలు ప్రబలమైనటువంటి శత్రువులు. ఎవడైతే ఎటువైపు పారమార్థిక చింతన చేస్తూ పరమాత్మ వైపుకు పయనిస్తూ ఉన్నాడో వానికి ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. ప్రబల శత్రువులు, శాశ్వతమైన శత్రువులను నిరోధించకపోతే సామ్రాజ్యము అనేటువంటిది లభిస్తుందా? అది కాదు, ఇతర సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం మాట అటుంచితే తన ఆత్మ సామ్రాజ్యం, తన సొంత సామ్రాజ్యం కూడా తనకు లభించదు శత్రువుల్ని జయించకపోతే. కాబట్టి జ్ఞానప్రాప్తికి ఈ విధంగా జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే ఇంద్రియాల యొక్క సంయమనము అత్యంత అవసరము అనే కదా ఇక్కడ తెలియజేయబడింది. ఈ ప్రకారంగానే శ్రద్ధ కలిగి ఉండాలి, తదేకమైన నిష్ట కలిగి ఉండాలి, ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి స్థితిని అవలంబించాలి. దాని ద్వారా జ్ఞానాన్ని పొందినట్లయితే కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే పరమశాంతి లభిస్తుంది. అది మాటలతో చెప్పుకునేటువంటి సామాన్యమైన సాధారణ శాంతి కాదు. జ్ఞానాన్ని పొందిన వెనువెంటనే ఈ పరమశాంతి జీవునికి లభిస్తుంది. అదే కదా మోక్షస్థితి. అందుకే అచిరేణ అని చెప్పారు. అంటే అలా చెప్పడం దేనికి? ఫలితము జ్ఞానము తర్వాత శీఘ్రాతి శీఘ్రంగా వెంటనే కలుగుతుంది అనే భావం. ఎలాగంటే సూర్యుని యొక్క ఉదయము చేత చీకటి నశించిపోయి గొప్పదైన ప్రకాశము వెంటనే 4 దిక్కులా వ్యాపించినట్లుగానే ఈ జ్ఞానము యొక్క ఉదయము చేత సంసార దుఃఖము అనేటువంటిది అంతరించిపోతుంది. సంసార దుఃఖము అంటే శారీరక పరమైనటువంటి చావు పుట్టుకలతో కూడినటువంటి శారీరక రాకపోకలు. ఈ దుఃఖము అనేది అంతరించిందా? ఇంకా మోక్ష రూపంలో కోరికలు నశించిపోతే శరీరాలు ఉత్పన్నమే కానీ శాశ్వతమైన పరమాత్మ యందు పరివ్యాప్తమైన పరమాత్మ తత్వమే తాను అయ్యేటువంటిదే మోక్షస్వరూపం. ఆ రూపంలో ఉన్నటువంటి పరమశాంతి వెంటనే లభిస్తుంది. అయితే శాంతికి మార్గం ఏది అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. శాంతి శాంతి అంటారు కానీ శాంతిని సాధించుకునేటువంటి మార్గం ఏమిటి అని. దానికి పరమాత్మ ఎలా తెలియజేశారు? ఓ జీవులారా, మీరు పరమశాంతిని గనక కోరుతున్నారనుకో ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఆత్మజ్ఞానం ద్వారానే పరమశాంతి అనేది మీకు లభిస్తుంది అని కదా స్వామివారు హెచ్చరించి ఉన్నారు. అయితే ప్రపంచంలో దృశ్యమాన వస్తువుల చేత లభించేటువంటిది అల్పమైనటువంటి శాంతియే. వచ్చిపోయేటువంటి స్థితిలో కొద్దిపాటి వస్తుతత్వంతో కూడినటువంటి దానిని కోరితే వచ్చేది. కోరామా, వచ్చిందా, ఆనందపడ్డామా, మరొక కోరిక తయారవుతుంది. అది తయారయ్యేలోగా దీనిపై ఒకంత శాంతి అనేది అంటే కోరిక తీరింది కాబట్టి మళ్ళీ కొత్త కోరికతో పాటు మళ్ళీ అశాంతి తయారవుతుంది. ఈ విధంగా అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిజన్యమైన దృశ్య వస్తువుల చేత లభించేటువంటిది కేవలం కొద్దిపాటి శాంతి కానీ పరమశాంతి కాదు అనే విషయాన్ని ఎవ్వరం మర్చిపోకూడదు కదా. కాబట్టి మనకు పరమశాంతి కావాలి, శాశ్వత శాంతి కావాలి అంటే దానికోసం మనం అర్రులు చాచకూడదు, ఏ విధంగా కూడా ఆత్రపడకూడదు, ఆశపడకూడదు. జ్ఞానముతో ఉత్పన్నమయ్యేటువంటి ఈ పరమశాంతి కోసమే ప్రయత్నించాలి కానీ కోరుకుంటే వస్తుందా, సాధించుకుంటే వస్తుంది అని చెబుతూ
శాంతికి రాజబాటను భగవానుడు తెలియజేసి ఉన్నారు కదా. కాబట్టి అశాంతి చేత పరితపించేటువంటి జీవులు పరమశాంతి కోసం ఎందుకు కృషిని సల్పకూడదు అని చెబుతూ, జ్ఞానాన్ని ఎవడు పొందగలుగుతాడు? శ్రద్ధ కలిగినవాడు, తదేకమైన నిష్ట కలిగినవాడు, ఇంద్రియాలను లెస్సగా నిగ్రహించినటువంటి వాడు అని చెబుతూ, పరమశాంతి దేని ద్వారా వస్తుంది? జ్ఞానప్రాప్తి వలన మాత్రమే కలిగేటువంటి ఫలితం. కాబట్టి శాంతికి మార్గము జ్ఞానప్రాప్తియే కదా తెలుస్తూ ఉన్నది. అందుకే శ్రద్ధ లేనటువంటి వారికి కలిగేటువంటి దుర్గతిని గురించి తెలియజేస్తూ, అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి, నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానము లేనటువంటి వాడు, శ్రద్ధారహితుడు అంటే శ్రద్ధ నశించిన వాడు, సంశయచిత్తుడు, సంశయాలతో కూడినటువంటి చిత్తము కలిగిన వాడు, ఎప్పుడూ వాడి చిత్తము నిండా అనుమానాలే. అటువంటి వాడు వినాశాన్నే పొందుతాడు. సంశయంతో కూడి ఉన్నటువంటి చిత్తము కలిగిన వానికి ఇహ సంబంధమైన ఈ శరీరంతో పాటు ఉన్న ఈ లోకంలో కానీ, శరీరం వదిలినాక వచ్చేటువంటి పరలోకంలో కానీ ఎక్కడా కూడా వీనికి సౌఖ్యము అనేటువంటిది ఉండదు కదా అని చెబుతూ, జ్ఞానము లేనివాడు జ్ఞానము కోసం వాడు ప్రయత్నం చేయడు. అటువంటి శ్రద్ధ అనేటువంటిది జ్ఞానము కోసం ప్రయత్నం చేసేటువంటి శ్రద్ధ నశించినవాడు, వాని యొక్క చిత్తము అంతా కూడా అనుమానాలు సంశయాలతో నిండిపోయినటువంటి వాడి వినాశనాన్నే పొందుతాడు. అంతేకాదు, సంశయంతో కూడినటువంటి చిత్తము కలిగిన వానికి ఇహలోకమందు కానీ పరలోకంలో కానీ సౌఖ్యము అనేటువంటిది ఉండదు కదా. అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి వానికి గురువుల వాక్యమునందు అంటే గురువులు చెప్పేటువంటి విషయాల యందు వానికి శ్రద్ధ కాదు కదా, అసలు అటు వినాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. అంతేకాదు, సత్యాస్త్రవాక్యాల యందు కూడా వానికి సత్తును గురించి, సార వస్తువును గురించి, సత్య వస్తువును గురించి తెలియజేసేటువంటి శాస్త్రాల యొక్క వాక్యమునందు కూడా ఏమాత్రము కూడా విశ్వాసము అనేది ఉండదు. పరమార్థ సత్యాల యందు కూడా ఏ పరమాత్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటిది పరమ అర్థము. ఇహార్థము అంటే శారీరక సంబంధమైన అవసరాలను తీర్చేది. మరి పరమార్థము అంటే పారమార్థికము అంటే పరమార్థము అంటే ఏ యొక్క మరి జీవుణ్ణి ఉద్ధరించడానికి చేసుకున్నటువంటి ధనార్జన, అదే పరమార్థము. ఆ అర్థం ద్వారా జీవుడు జీవస్థితిని వదిలి దైవస్థితిని పొందగలుగుతాడు. అటువంటి పదార్థాల యందు కూడా పరమార్థ సత్యాల యందు కూడా విశ్వాసము శ్రద్ధ కలిగినటువంటి వాడు మాత్రమే జ్ఞానప్రాప్తిని పొందుతాడు, పరమశాంతిని పొందుతాడు అని కదా మనకి ముందు తెలియజేసుకొని ఉన్నాం. అటువంటి శ్రద్ధ లేనటువంటి వాడు ఏమై ఉన్నాడు? జ్ఞానం లేనివాడు అజ్ఞానియే అయ్యున్నాడు, జ్ఞానహీనుడై ఉన్నాడు. సంసార కూపంలో పడి ఈ యొక్క చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ జన్మ జరా మరణాలను పొందుతూ శరీరాలు వదులుతూ ఈ సంసార కూపంలో పడి నశిస్తాడు అనేటువంటి విషయమే కదా తెలియజేసింది అని చెబుతూ, ఇక్కడ ఆ 3 రకాలైనటువంటి గురువాక్యమునందు శ్రద్ధ లేకపోవడం, శాస్త్రవాక్యాలను పట్టించుకోకపోవడం, పరమార్థ సత్యాల యందు విశ్వాసం లేకపోవడం, ఈ విధంగా అంటే జ్ఞానహీనుడై సంసార కూపమునబడి నశిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ, అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సంశయచిత్తుడు, ఈ ముగ్గురు కూడా పరమ వినాశనాన్నే పొందుతారు, వారు కడతేరరు అని తెలియజేస్తూ, ఎలాగంటే వారు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పారమార్థిక సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ ఉంచినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు అంటే ప్రకృతి జన్యమైన విషయాల యందు, పాంచభౌతికమైనటువంటి విషయాల యందు, దృశ్యమాన వస్తువుల యందు మాత్రమే ఉండి వాడు దుష్టమైనటువంటి కర్మలను చేస్తూ ఆ విధమైనటువంటి ఫలితాలనే పొందుతాడు. అసలు దుష్కర్మ యొక్క ఫలితం ఏమిటి అంటే
గతకాలంలో ఒకానొక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక గజ దొంగ ఉన్నాడు, కాపురం ఉంటున్నాడు. అతడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. దొంగతనాలతోనే తన యొక్క జీవనాన్ని, తన భార్య బిడ్డలని కూడా పోషించుకుంటూ ఉంటాడు. అలా చిన్నతనం నుండి దొంగతనాలు చేసి 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 ఆ దొంగతనం నందు ఆరితేరాడు. ప్రజల యొక్క సొత్తుని చక్కగా హరించి వేస్తాడు. క్రమంగా దారిదోపిళ్ళు చేస్తాడు, పోలువరును వధిస్తాడు. ఎన్ని పర్యాయాలో జైలు శిక్షను అనుభవించాడు. అతని హృదయం నందు దయ కానీ దాక్షిణ్యము కానీ ఏమీ లేవు. ఇటువంటి కరుణా హృదయానికి అతని యొక్క హృదయంలో ఏమాత్రము చోటే లేదు. అతనికి రాత్రి పగలులాగా ఉంటుంది, రాత్రి పగలులా విజృంభిస్తాడు. రాత్రి సమయంలోనే కదా మరి ఏ విధంగా నిశియందు చరించేవారు నిశాచరులు, వారు దొంగలు, జారిణులు, వ్యభిచారులు, ఇంకా కూడా సరీసృపాలు, మరి గుడ్లగూబలు, ఇటువంటి రాక్షసులు, ఇవన్నీ కూడా ఈ అసుర సంపద ఉన్నటువంటి ఈ రాత్రి యందు ఆసురీ గుణాలు కలిగినటువంటి వారు మాత్రమే నిశియందు చరిస్తారు. వీరికి రాత్రి పగలులా పనిచేస్తుంది, పగలులాగా ఉపయోగించుకుంటారు. అదే మిగతా వారందరికీ కూడా పగలు అయిపోతే రాత్రికి ఇళ్ళు తలుపులు గడియలు పెట్టుకొని లోపల నిద్రిస్తారు. వారు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుంటారే కానీ బయటికి రారు. కానీ ఈ దొంగ అయితే రాత్రి పగలులాగానే చేస్తాడు. నిర్భయంగా ఏ భీతి లేకుండా భీకరమైనటువంటి అరణ్యాలయందు కూడా, జనము లేనటువంటి పర్వత ప్రాంతాలయందు కూడా, నిశీధ సమయంలో అంటే చీకటి సమయంలో, ఆ చీకటి మార్గాలయందు చీకటి సమయాలలో సంచరిస్తూ ఉంటాడు. అమాయకులను దోచుకునడంలో అతడు అందివేసినటువంటి చెయ్యి. ఈ ప్రకారంగా అతడు తన జీవితాన్ని భ్రష్టం చేసుకుంటూ పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒకానొక చోట హరికథ జరుగుతూ ఉంది. జనులు ఆ హరికథ వినడం కోసం తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. నిశ్చలమైన భక్తితో ఆ హరికథ భాగవతారు తెలియజేసే భగవత్కథా శ్రవణం చేస్తూ ఉన్నారు. చక్కగా శ్రద్ధగా వింటూ ఉన్నారు. తాళాలతోటి, మృదంగాలతోటి, మధురమైన ధ్వనులతో భక్తులు యొక్క చెవులకి చక్కగా వీణులు విందుగా సోకి తన్మయత్వం చేస్తూ ఉన్నది ఆ యొక్క మృదంగాదుల మధుర ధ్వనులు కూడా. అయితే ఆ వేడుకను చూడడానికి వచ్చినటువంటి ఆ జనుల మధ్య ఆ దొంగ కూడా కాసేపు కూర్చున్నాడు అక్కడ. అప్పుడు ధర్మాన్ని గురించినటువంటి ప్రసంగం నడుస్తూ ఉంది. అమూల్యమైనటువంటి మానవ జీవితాన్ని పాపభూయిష్టమైన కార్యాలయందు వ్యర్థం చేసుకోకూడదు. అలా చేసుకున్నట్లయితే దాని యొక్క ఫలితంగా జీవుడు ఘోరమైన యమయాతనలను, యమ కష్టాలను, యమ దుఃఖాలను కూడా ఏముడు పెట్టేటువంటి బాధలను అనుభవించవలసి వస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని ఆ హరికథకుడు, హరికథా భాగవతారు చక్కగా మనోరంజకంగా దానిని గురించి ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాలను వినగానే ఆ దొంగ హృదయంలో కొద్దిపాటి మార్పు కలగడం ప్రారంభించింది. ఈ పాపపు బ్రతుకేలా, ఈ జానెడు పొట్ట కోసం అవినీతికరమైన కార్యాలను ఆచరించడం సిగ్గుచేటే కదా. భవిష్యత్ కాలంలో ఏది మంచిని చేకూరుస్తుందో, ఏది శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుందో దానినే ఆశ్రయించాలి. కానీ నీచమైన కార్యాలకు మరి లోబడిపోయి ఒకంత ప్రాపంచిక సుఖాన్ని తాత్కాలికంగా సంపాదించడం కోసం ఎటువంటి ప్రయత్నము చేయకూడదు. పాపము యొక్క భయంకరమైన మార్పులను ఇప్పుడే ఆలోచన చేసుకొని మంచి మార్గంలో నడవడం కోసం నిశ్చయులు కావలియును అని ఈ ప్రకారంగా ఆ దొంగ తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. కానీ మాయ అనేటువంటిది బలీయమైనది కదా. ఘనమైన వాసనలు తొలగట కష్టం.
ఎందుకు? అవి స్థిరపడిపోయి ఉంటాయి. అవి ఉన్న చోట మంద వైరాగ్యములు అనేవి పనిచేస్తాయా? వైరాగ్యం మంచి అనేటువంటిది అప్పుడప్పుడు వచ్చినా అది దీర్ఘంగా దృఢంగా ఉండకపోతే వచ్చినటువంటి గొప్ప ఆలోచన క్షణిక కాలంలో వచ్చినట్లుగానే క్షణిక కాలంలోనే పోతుంది. అలాగే అవి ఉన్న చోట మందమైన వైరాగ్యాలు పనిచేయవు కదా. బహుకాలము కూడా చిత్తమునందు ఏమున్నది? అతనికి దృఢపడిపోయి ఉన్నటువంటి పాప సంస్కారాలు దృఢపడిపోయి ఘనీభవించి ఉన్నవి కదా. అకస్మాత్తుగా తొలగడం అనేటువంటిది మాటలా? అవి ఒక రాగాన ఒక పట్టాన వదలవు కదా. పెద్దల యొక్క సహవాసము చేత ఒకంత పరమార్థము అనేటువంటి సువాసన అంటినప్పటికీ అది నిలవడం అనేటువంటిది కష్టమే. అయితే ఈ వాసన ప్రాబల్యము చేత ఈ పాత వాసనలు పాత సంస్కారాలు జనులందు ఎగిరెగిరి పడుతూనే ఉంటుంది. అదేవిధంగా మన కథలో గజదొంగకు కూడా ఈ హరికథను విన్న తర్వాత కొద్ది ధర్మబుద్ధి ఉదయించినప్పటికీ కూడా చాలా కాలము బహుకాలము ఆ చిత్తము యొక్క కుహరములో రూఢిపడి ఉన్నటువంటి దొంగ బుద్ధి అతనిని పూర్తిగా విడవలేదు. అందువలన అతడు ఒక నిశ్చయాన్ని చేసుకున్నాడు. ఇప్పటికి నా జీవితంలో ఎన్ని వేల పర్యాయాలో దొంగతనం చేసి ఉన్నాను. దొంగతనం పాపము అనే విషయం నాకు ఇప్పుడు ఖాయపడిపోయింది. ఇది పాపము అనే విషయం తెలిసిపోయింది. ఇక మీదట అటువంటి పాపకృత్యం అన్నడూ కూడా చేయకూడదు అనే సంకల్పం కూడా నా యందు కలుగుతూ ఉంది. కానీ పొరపాటు బహుకాల గ్రహపాటు చేత అలవాటుగా మారిపోయి ఉన్నది కదా ఈ దొంగతనము అనేది. కాబట్టి ఒక్కసారిగా అమాంతంగా ఈ దుష్ట వ్యసనాన్ని నేను వదలలేకుండా ఉన్నాను. అందుచేత ఇప్పుడు ఒక్క పర్యాయం మాత్రము ఒకానొక పెద్ద దొంగతనం చేస్తాను. ఆ తర్వాత దానిని పూర్తిగా మానివేస్తాను. లోకమున అందరికంటే కూడా శ్రీమంతుడు రాజే కదా. కాబట్టి ఈరోజు రాత్రి రాజుగారి ఇంట్లో దొంగతనం చేస్తాను. అదే నా జీవితంలో చివరి దొంగతనం అని భావించి ఇక మీదట దానికి నేను ముగింపు వాక్యాన్ని పలుకుతాను అని ఈ ప్రకారంగా నిశ్చయించుకున్నాడు ఆ దొంగ. ఒక జ్యోతిష్కుని వద్దకు వెళ్ళాడు. మహాత్మా, రాజుగారింటి యందు దొంగతనం చేయడానికి ఒక చక్కని ముహూర్తం తమరు నిర్ణయించి చెప్పండి. అందుకు యోగ్యమైనటువంటి కట్నాన్ని కూడా నీకు నేను చెల్లిస్తాను అని పలికాడు. జ్యోతిష్కుడు కన్నెర్ర చేశాడు. పోయి, మేము పెళ్ళిళ్ళకు గృహప్రవేశాలకు లగ్నాలు పెట్టువారమే కానీ దొంగతనానికి లగ్నం పెట్టేవారము కాము. నీ వాక్యాలను ఎవరైనా కొంపదీసి విన్నట్లయితే నిన్ను నన్ను కూడా చెరసాలకు తీసుకొని వెళతారు. కాబట్టి ఇక నీ ప్రసంగాన్ని కట్టిపెట్టి శీఘ్రంగా ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళు అని గద్దించి చెప్పాడు. వెంటనే గజదొంగ ఏం చేశాడు? జ్యోతిష్కుని చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే జ్యోతిష్కుడు పరమానందంతో చిందులు దొక్కాడు. తన వద్ద ఉన్న జ్యోతిష గ్రంథాలు అన్నీ తిరగవేయసాగాడు. జ్యోతిష్కుని చెవిలో దొంగ చెప్పింది ఏంటి అంటే, నేను కాజేసే సొమ్ము చెరిసగము స్వాహ అనేటువంటి యుక్తివాక్యం. అంటే, ఓ జ్యోతిష్కుడు గారు, రాజుగారింట్లో దొంగిలించిన ధనంలో నీకు సగం నాకు సగం. ఆ వాక్యం వినగానే సిద్ధాంతి ఆనందడోలికలలో ఊగులాడుచు తనకు రాజుగారి సంపదలో కొంత భాగం తప్పక రాగలదు అని సంతసించి తిది వార వర్జ్యాలను లెక్కగడుతూ ఒక చక్కని ముహూర్తాన్ని నిశ్చయించి దొంగకు చెప్పాడు. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 12:09 నీవు రాజుగారి ఇంట్లో ప్రవేశించినట్లయితే అద్భుతముకు కార్యసాఫల్యం సిద్ధిస్తుంది అని సిద్ధాంతి పలికాడు. దొంగ సమయాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళిపోయాడు. అది నిషేధ సమయం. అర్ధరాత్రి సమీపిస్తోంది. చీకటి నలుదెసల దట్టంగా వ్యాపిస్తోంది. రాజభవనంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ ముహూర్త బలమేమో కానీ ఆ రాజభవనం యొక్క ద్వారపాలకులు కూడా అప్పుడు నిద్రలో తన్మయులై ఉన్నారు. అందుచేత దొంగ ఏం చేశాడు? ఎటువంటి ఆటంకం లేకుండా లోపలికి ప్రవేశించాడు. ఆ యొక్క జాగ్రత్త ప్రపంచం యొక్క స్పృహే ఎవ్వరికీ లేని కారణం చేత దొంగ నిరాఘాటంగా తన పని సాగించుకొని పోతూ ఉన్నాడు.
తాను తెచ్చిన సంచుల నిండా బంగారపు పాత్రలను విలువగల ఆభరణాలను వేసి మూటగడతా ఉన్నాడు. మరలా కూడా ఇటువంటి సుముహూర్తము, ఇటువంటి మహదవకాశము దొరకట కష్టమే అని భావించి దొంగ చాలాసేపు దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఇంతలో తెల్లవారింది. రక్షక భటులు నిద్రలేచారు. దొంగను పట్టుకున్నారు. వారిని తాళ్ళ చేత బంధించారు. రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజు అప్పుడు విచారించాడు. వీపుపై బెత్తాలతోటి 100 కొరడా దెబ్బలు అతన్ని గట్టిగా కొట్టినట్లుగా ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను అనుసరించి భటులు అతన్ని దూరంగా తీసుకువెళ్ళారు. వీపు మీద ఆ దెబ్బలు కొడుతూ ఉండగా దెబ్బలను లెక్క పెడుతూ ఉన్నారు. 50 దెబ్బలు తిన్న తర్వాత దొంగ అన్నాడు భటులతో, ఓయి, ఇంకా నన్ను కొట్టవద్దు. నా భాగస్థుడు ఒకడున్నాడు. తక్కిన భాగము ఆ 50 దెబ్బలు అతన్ని కొట్టాలి. మేము చేసుకున్న ఒడంబడిక ప్రకారం సగం ఆస్తి అతనికి దక్కాలి. ఆ వాక్యాలను విన్న తోడనే భటులు నివ్వెరపోయి జరిగిన వృత్తాంతమంతా తెలుసుకొని దొంగతనానికి లగ్నం పెట్టిన జ్యోతిష్కుని చెవి మెలిపెట్టి అచ్చటికి తీసుకొని వచ్చి వీపు వంచి తక్కిన 50 దెబ్బలు కూడా అతని చేత తినిపించారు. పాప మార్గాన్ని ప్రోత్సహించిన కారణము చేత ఏమైంది? పాప ఫలితమైన దుఃఖాన్ని జ్యోతిష్కుడు అనుభవించవలసి వచ్చింది కదా. అందుకే కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక పుణ్యకార్యే పాపకార్యే చత్వారా సమభాగినః అన్నట్లుగానే పుణ్యకార్యమందు కానీ పాపకార్యమందు కానీ చేసినవాడు, చేయించినవాడు, ప్రోత్సాహం చేసినవాడు, ఆమోదించినవాడు నలుగురు కూడా సమానంగా ఫలితాలను పొందుతారు. పుణ్యకార్య తత్పరులు సుఖాన్ని సమానంగా పంచుకుంటారు. పాపం యొక్క ఆచరణలో ఉన్నటువంటి వారు దుఃఖాన్ని సమానంగా పంచుకుంటారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కథ యందు దొంగతనం చేసినటువంటి గజ దొంగతనాన్ని ప్రోత్సహించినటువంటి జ్యోతిష్కుడు, దొంగ జ్యోతిష్కుడు ఇరువురు కూడా శిక్షను సమానంగా అనుభవించారు కదా. కాబట్టి పాపకార్యాలను ఎవ్వరూ చేయరాదు, వాటిని ప్రోత్సహించడం కూడా కూడదు. అంటే దుష్కర్మల యొక్క దారుణమైన ఫలితాలు ముందుగానే ఊహించి ఆ పాపకర్మలకు శాశ్వతంగా తిలోదకాలు ఇవ్వాల్సిందే. కర్మ సిద్ధాంతము అంటే అదే అప్రహితమైనది. ఏ విధంగా దానిని ఎవ్వరూ నివారించలేరు. కాబట్టి జీవుడు తాను చేసేటువంటి కర్మ పవిత్రవంతమై దైవగంధముతో కూడి ఉన్నది అయి పాపరహితమైనటువంటి పరోపకారయుక్తమై ఉంటుంది కదా. అలాగే చూసుకోవాలి. అప్పుడే జీవితం చక్కగా రాణిస్తుంది. భగవదనుగ్రహం కూడా జీవునికి సంప్రాప్తం అవుతుంది. మానవత్వం సార్థకమవడం ఇటువంటి సదాచారము జనులు ఆశ్రయించవలసిందే. దుష్కృత్యాలను ఏ కాలమందు దరికి చేర్చరాదు. సంసార దుఃఖము అంతరించడానికి ఇదే కదా ఏకైక మార్గము. పాపము యొక్క ఫలితము దుఃఖము అని తెలిసి పాపకర్మను లవలేశమైనా సరే చేయకూడదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.